ఫామ్ హౌస్ అంటే ఏముంటుంది, వారి ఉంటుంది, మాకు ఉంటుంది, అలా ఉంటుంది. కాంగ్రెస్ మనిషి చేస్తే పాల్పడి కావచ్చు. రంగట దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటుందంటే అన్ని మబ్బులు పెట్టిపోయిన ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్నీ. ఇంకా ఘోరం ప్రతిపాదిస్తున్నదంటే ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, అంత దూరమే ఉండదు. ఆ రకంగా ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళీ కరెంటు కోతలు మోపోయినాయి. వెనకాలం ఇంకేం గతి అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో. ఇంకా కరెంటు కోతలు మోపోయినాయి, మంచినీళ్ళు సరికొత్తలు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసినడితే వాడిని పోలీసు నిలబట్టేయడం ఇదేనా రాజ్యం? ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు, అది అబద్ధాల పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాలి అంతేనా? పక్క మాటనా ఇది? కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే, తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే, మనమే కొట్లాడి తీరాల్సిందే అనే రెండవ మాట లేదు. గౌరవంగా బతికింది రైతులు, ధీమా వచ్చినండి.